నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పెద్ద అపాయం చిన్న ఉపాయం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక చెట్టు మీద ఒక కాకి జంట గూడు ఉండేది. ఆ కాకులు పాపం ఎప్పుడు గుడ్లు పెట్టినా ఆ చెట్టు మొదల్లో ఉండే పాము చెట్టెక్కి గూటిలో గుడ్లన్నీ తినేసేది. పాపం కాకులకు ఏమి చేయాలో తెలిసేది కాదు. ఇలా ఉండగా ఆ అడవిలోంచి ఒక రాజు ప్రయాణం చేస్తూ అక్కడ తన కుటుంబం, ఇతర అనుచరులు, వారి భటులతో డేరా వేశారు. మగకాకి ఆ డేరా వైపు ఆహారం వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడ రాజు కుమార్తె తన చెలికత్తెలు నది ఒడ్డున బట్టలు నగలు పెట్టుకొని స్నానం చేస్తూ కనిపించారు. అది చూసి కాకికి తన బద్ధ శత్రువైన పాముని వదిలించుకోవడానికి ఒక ఉపాయం తట్టింది. రాజు కుమార్తె మెడలో వేసుకునే గొలుసు తన ముక్కులో పట్టుకుని ఎగిరిపోయింది. అది గమనించిన భటులు తమ ఆయుధాలతో వెంటపడ్డారు. కాకి ఎగురుకుంటూ తన గూటికి చేరి చెట్టు మొదల్లో ఆ గొలుసు పడేసింది. హడావిడి ఏమిటా అని చూడ్డానికి పాము బయటకు వచ్చింది. వెంటపడ్డ భటులు కింద పడున్న గొలుసు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పాము కనిపించింది. పాము కరుస్తుందేమో అన్న భయంతో భటులు పామును చంపేశారు. గొలుసు తీసుకుని రాజకుమార్తెకు తిరిగి ఇచ్చేశారు. ఆ తర్వాత కాకి జంట హాయిగా ఉన్నారు. బలము కన్నా బుద్ధి గొప్పది. పెద్ద పెద్ద కష్టాలను కూడా చిన్న ఉపాయంతో తొలగించవచ్చు అనేది ఈ కథ సారాంశం.